నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ఎంఈఓ జయంతిబాబు వెల్లడి. ఘనంగా బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి వేడుకలు. ఆటో డ్రైవర్ల స్థితిగతులు మారతాయి. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడమే గాక వారికి అవసరమైన బుక్స్, యూనిఫామ్, షూస్ ఉచితంగా అందిస్తున్నామని తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు చేసి తమ పిల్లలను అనవసరంగా ప్రైవేట్ స్కూళ్లలో చేర్చకుండా 1వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారని ఎంఈఓ జయంతిబాబు తెలిపారు. ఈ నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభిస్తున్నారు. దీనికి అనుగుణంగా 1వ తేదీ నుండి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోరు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగ్గా ఉందని, అదేవిధంగా ఈ సంవత్సరం ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి ప్రైవేటు పాఠశాలలో వేలు ఖర్చు పెట్టి తమ విద్యార్థుల్ని చదివించేదానికన్నా ప్రభుత్వ పాఠశాలలో ఏ విధమైనటువంటి ఫీజులు లేకుండా అత్యున్నతమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు కలిగినటువంటి విద్యను అభ్యసించుటకు అవకాశం ఉందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో రోలు పెరిగే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారు. ఈ విధంగా కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్త ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితులు బాగుపడి ఆటో డ్రైవర్ల స్థితిగతులు మారతాయని వీరవల్లి మురళి పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. ముఖ్య అతిథులుగా గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, స్టేషన్ మేనేజర్ రమణ పాల్గొని కేక్ ను కట్ చేశారు. గత ప్రభుత్వంలో గుంతల రోడ్లతో ఆటో డ్రైవర్లు తరచూ రిపేర్లు వచ్చి ఆదాయం సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. నూతన ప్రభుత్వంలో మీ సమస్యలు తీరి అభివృద్ధి చెందాలని వీరవల్లి మురళి అన్నారు. అనంతరం ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. కూటమి విజయానికి మద్దతుగా ఇవాళ పేద ప్రజల్లో నుంచి ఆనందం ఏ విధంగా ఉత్సాహం పెళ్లిబిడికి పైకి వస్తుందో మనం చూస్తున్నాం. ప్రజలు ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి ఆ అధికారం మా రాజ్యాధికారం అనుకున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు. మనం ఓటు ద్వారా అవకాశం ఇచ్చాం, వీళ్ళు ఎటువంటి పరిపాలన అందిస్తారనేది ప్రజలు చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అంటే మనం పొరపాటు చేసిన దానికి ఏ విధమైనటువంటి తప్పు చేసి బోకరించటం, కొంతమంది పనికిమాలిన పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తలను కానివ్వండి, లేకపోతే న్యూట్రల్గా ఎవరైతే ఉంటారో ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజధానిని నాశనం చేస్తున్నారు, పోలవరాన్ని నాశనం చేస్తున్నారు, విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, అడుగడుగున గంజాయి పెట్టారు, ఈ రాష్ట్రం పాడైపోతుంది, దొంగ మందుతో పేద ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఆ రోజు మద్యపాన నిషేధం అన్నారు, రూపాయికి 4 రూపాయలు అమ్ముతున్నారు. సాయంత్రానికి ఏదో కాస్తాకు వస్తే కష్టపడి ఇంటికి వెళ్ళేవాడు, ఏదైనా కాస్త అలవాటు ఉన్నాళ్ళు అలవాటు తీర్చుకుందామంటే మీది రూపాయికి 4 రూపాయలు చేసి మీరు డబ్బు గుంజుకొని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారో దీనికి మేము వ్యతిరేకం. ఇటువంటి పరిపాలన మాకొద్దు. మా పిల్లలు గంజాయితో తిరగటం, మాకు గంజాయి గాడతో మా పిల్లలు తిరగటం మాకు ఇష్టం లేదు. మా పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలి. పేద ప్రజలు కూడా కోరుకుంటారండి, మా పిల్లాడు బాగా చదువుకోవాలి, మా పిల్లాడు మంచి ప్రయోజకుడు అవ్వాలి,
అని కోరుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఒకటే, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. కార్యక్రమంలో యూనియన్ కిషోర్ రాజు, వైస్ ప్రెసిడెంట్ షేక్ ఇమాం, వేములపల్లి శ్రీనివాస్, షేక్ నాగు, జాష్వా, గుంజి శ్రీకాంత్ నాయక్, విజయ్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారి నాయకత్వం, వట్టిల్లాలి చంద్రశేఖర్ గారి నాయకత్వం, వట్టిల్లాలి మురళి గారి నాయకత్వం, వట్టిల్లాలి మనోహర్ గారి నాయకత్వం, నాయకత్వం, వట్టిల్లాలి మురళి గారి నాయకత్వం, వట్టిల్లాలి నాగభూషణ్ గారి నాయకత్వం, వట్టిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వట్టిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. తెనాలి ఆటో స్టాండ్ యూనియన్ వాళ్ళకి ఈరోజు కొత్తగా మళ్ళా వెన్నుకోబడి చక్కగా చేసింది. వాళ్ళందరికీ శుభాభినందనలు తెలుపుతూ, ఏబిఎస్ఎస్ స్కీమ్లో మనకి సర్క్యులేటింగ్ ఏరియా యాక్చువల్గా కొంచెం తక్కువగా ఉంది, చాలా ఇరుగ్గా ఉంది. ఈ చిన్న ఏరియాల్లోనే మన రిపేర్ కోసం ఆటోలు, ట్యాక్సీ స్టాండు, సైకిల్ స్టాండ్ అన్నీ పెట్టుకున్నాము. కానీ ఇది ఇంకా విశాలంగా చేసి అందరికీ, ప్రజలకి, వీళ్ళకి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మన ఆటో డ్రైవర్స్ కూడా చాలా డిసిప్లిన్గానే ఉన్నారు. ప్రయాణికుల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ చక్కగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రజలు ఇక మంచి రోజులు, ఇక నీ రాబోయే రోజులన్నీ మంచి రోజులు చూస్తారు. ముఖ్యంగా ఆటో వర్కర్స్, ఆటో నడిపే కార్మికులందరూ రోడ్లు గుంతలమైపోయి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అతి త్వరలోనే వీలైనంత త్వరగా నాదెండ్ల మనోహర్ గారు, పెంపసాని గారు ఈ రోడ్స్ అన్నీ కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు మీ కుటుంబాలంతా ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాటం ఎక్కడ పారిపోలా, వెంటనే రెండో రోజు నుంచే పోరాటానికి గవర్నమెంట్ మీద పోరాటం చేయడం బిగించేశారు. మరి ఇవాళ గెలిచిన రెండో రోజు నుంచే మొత్తం ఎక్కడికక్కడ ప్రగల్భాలు పలికిన వాళ్ళంతా పారిపోవడం జరిగింది. ప్రజలు గమనించారు. ప్రజల గెలిపిది. వేసవిలో సరదా ఆటపాటలతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర పౌర శాఖ గ్రంథాలయం ఆదేశాలతో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ చివరి రోజు సంబరాలను కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ అంజని మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో ఆటపాటలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్కు క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన హెడ్ కానిస్టేబుల్ రాజేష్ మాట్లాడుతూ, పుస్తక పఠనం, కథలు చెప్పడం, బొమ్మలు గీయడం వంటి కృత్యాల ద్వారా విద్యార్థులు పఠన శక్తిని పెంపొందించుకోవడం సంతోషకరమని అన్నారు. క్రమం తప్పకుండా సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మే నెల 15వ తారీఖు నుంచి జూన్ నెల 7వ తారీఖు వరకు జరిగిన సమ్మర్ క్యాంప్ చివరి రోజైన శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ శ్రీదేవి, అంది బాలచంద్రమౌళి, నాగేంద్రరావు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా మహిళా బాల గ్రంథాలయంలో విద్యార్థులకు, స్కూల్ పిల్లలందరికీ ఆటల పోటీలు, కథల చదవటం, స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామరు, వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆఖరి తేదీన బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. తెనాలి పట్టణంలోని కొత్తపేటలో గల సరోజినీ నాయుడు వీధిలో సమ్మర్ క్యాంపుకు సంబంధించి లైబ్రరీయన్ అంజలి మేడం గారు 15 రోజులు క్యాంపు నిర్వహించి ఉన్నారు. చిన్నపిల్లలకి వారికి కావాల్సిన అన్ని రకాల గేమ్లు, ఆటల పోటీలు, చదువుల గురించి అన్నిటి మీద అవగాహన కల్పించి ఈరోజు చివరి రోజు అయినందువలన పాత్రికేయుల్ని, ప్రముఖులందరినీ పిలుచుకొని వారికి తగిన బహుమతులు ఇచ్చటకు గాను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా వారికి నా ధన్యవాదాలండి. బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. సమాజ స్థాపన కోసం, కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమించిన మహామనిషి, నిడారంభుడు, నిగర్వి, అభ్యుదయ సినీ రచయిత,
కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి కార్యక్రమం తెనాలి నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని తెనాలి నియోజకవర్గ కార్యదర్శి సింగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గుంటూరు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలనే ధైర్యంతో అటు ఉద్యమాలతో పాటు రచనలతోనూ కృషి చేసిన మహనీయుడని అన్నారు. అమరజీవి, అభ్యుదయ కవి, అభ్యుదయ రచయితల సంఘానికి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, సినీ వినీలాకాశంలో ఉత్తమ మాటల రచయితగా సుమారు 100 సినిమాలకి మాటలు రాసి సినిమా రంగంలో కూడా మార్క్సిజం వెలుగులో రచనలు ఎలా చేయాలో రచనా రంగానికి కూడా ఒక దిక్సూచిలాగా చూపించినటువంటి మనుషులు మారాలి లాంటి ఇంకా అనేక సినిమాలు మాటల రచయితగా, కవిగా, అలాగే అనేక గేయాల్ని రచించినటువంటి రచయితగా, అంతేకాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అద్దం పట్టే పద్ధతుల్లో ఆయన గారు రచించినటువంటి మృత్యుంజయులు అనేటటువంటి నవల ఈనాటికి కూడా దానికి అసలు ఇప్పటికి కూడా దాన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. భావితరాలకి, భావి రచయితలకి అది ఎంతో ఆదర్శంగా ఇంకా అనేక రచనలు కూడా కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ గారి ఉన్నాయి. అంతేకాకుండా కవిగా, రచయితగానే కాకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో, తెనాలి తాలూకాలో కార్యదర్శిగా పనిచేశారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మం, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి ఆద్యనేని కిరణ్ బాబు, మట్టిపల్లి రామలింగేశ్వరరావు, ఆకుల శ్రీనివాస్, దనిశెట్టి బాలచైతన్య, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి గండు శివ, బషీర్, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఆయన రాసినటువంటి అన్ని సినిమాలు కూడా శోభన బాబుకి అయితే బ్రేక్ ఇచ్చిందనమాట. కాలం మారింది, శారద, మనుషుల మారాలతో అట్టా ఎక్కడున్నా కానీ అత్యుత్తమమైనటువంటి మానవతా విలువలతో మంచి అన్నది పెంచుమన్న మహాకవి గురిజాడగా అడుగుజాడగా నిరంతరం చనిపోయేంత వరకు కూడా ఆయన రచనలు చేస్తూ పేదవాడి కోసం నిరంతరం ఆలోచించిన వ్యక్తి. అలాగే బందర పార్లమెంటుకి పోటీ చేసి కొన్ని లక్షల్లో ఓట్లు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఉమ్మడి తెనాలి డివిజన్ అంటే దాదాపు 7-8 నియోజకవర్గాలు కలిపితే ఒక తెనాలి డివిజన్ అన్నమాట. ఆ తెనాలి డివిజన్కి ఆయన సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. మరి ఈ భవనం కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంత మహోన్నత మానవతావాది బొల్లిముంత శివరామకృష్ణ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున, అభ్యుదయ రైతుల సంఘం తరపున జోహార్లు అర్పిస్తూ జంగాల అజయ్ కుమార్ గారు, తెనాలి సిపిఐ కార్యదర్శి శ్రీ సింగారావు గారు, అదేవిధంగా పెద్దలు కృష్ణమాష్ గారు, అదేవిధంగా కిరణ్, వెంకటేషు, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి తదితర నాతోటి మిత్రులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కామ్రేడ్ శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ గారి గురించి మరి అజయ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా సింగారావు గారు కానీ మరి చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మరి కవి, రచయిత, అదేవిధంగా కమ్యూనిజంలో ఎలా ఉండాలి, ఏ విధంగా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించే దిశగా ఏ విధమైనటువంటి నిలబడి ఆ యొక్క కార్యక్రమాన్ని లో భాగంగా సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ తెనాలి నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మంచి పేరున్నటువంటి కామ్రేడ్ శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ గారికి
నివాళులు అర్పించే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మరి బొల్లిముంత శివరామకృష్ణ గారి నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధిక రమేష్ ఐతనగర్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఐతనగర్లో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద గల పంట కాలువను మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. రైతులు పంట కాలువ సమస్యను చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా పరిశీలించిన చైర్పర్సన్ తగిన చర్యలు తీసుకుని రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలానే శానిటేషన్లో భాగంగా ప్రమాణం స్వీకారం చేసిన కాంచి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అలానే ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఈ 2 నెలలుగా కోడ్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అది అందులో భాగంగా నిన్న మన రైతులు పంట కాటి కాలువ అనేది ఈ తూటాకు అలానే ఇలాంటి ప్లాస్టిక్ ఇలా సిల్ట్ అనేది బాగుంటానా దీన్ని తొలగించమని ప్రజలు ఈ రైతులందరూ కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మన కమిషనర్ గారు నేను అలానే అధికారులతో వచ్చి దాన్ని పరిశీలిస్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ సాయినగర్లోని ఈది బల్బులు కానీ రోడ్డు సమస్య అనేది చెప్పారు. దాన్ని మేము వెంటనే పరిష్కరిస్తామని త్వరలోనే అది లైట్లు కానీ ఇది రోడ్స్ కానీ త్వరలోనే వేపిస్తామని, అలానే రాబోయేది వర్షాకాలం కాబట్టి రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది నేను మా కమిషనర్ గారు చూసి దాన్ని వెంటనే పరిష్కరిస్తామని. దాన్ని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతవాసులు కొంత సాయినగర్ ఆ కాలనీ వాసులు ఒకరు వచ్చారు. వచ్చి వారు ఈ ప్రాంతంలో వీధి లైట్లు లేవు అని చెప్పేసి చెప్పారు. ఆ ప్రాంతాన్ని కూడా గమనించడమైంది. సో ఇంతకుముందు లైట్లు వేశారు కొన్ని, ఇప్పుడు అవి వెలగటం లేదంటున్నారు. సో అవన్నీ కూడా సో మున్సిపాలిటీ బేసిక్ డ్యూటీ ఏంటంటే వీధి లైట్లు, శానిటేషను, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా. ఇది కొత్తగా వచ్చినటువంటి కాలనీ కాబట్టి అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి లేవనా దాన్ని ఒకటిగా వీళ్ళను అధిగమిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. సో అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మేము యొక్క డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎక్కడైతే స్ట్రా వాటర్ డ్రైన్స్ ఉన్నాయో బేసికల్గా ప్రాంతంలో డ్రైనేజీ సిస్టమ్ను ప్రతి ఏడాదికి ఒకసారి స్ట్రా వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీయించాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఇవన్నింటినీ కూడా ప్రాతిపాదికన సిల్ట్ తీయించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, డిఈ నాగభూషణం, ఏఈ ఫణీంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, రైతు నాయకులు ఈదరపోన్నచన్ తదితరులు పాల్గొన్నారు. 2 ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయండి. ఒకటి పాటి కాలువ, ఒకటి పొలిమేర కాలువ అని. ఈ 2 కాలువలు ఇప్పుడు మున్సిపల్ మురుగంతా తీసుకొచ్చి దీనిలో పెట్టడం మూలన ఆ ఇరిగేషన్ కెనాల్స్ వల్ల మురుగు కాలువలుగా మారిపోయినాయి. గత 10 సంవత్సరాల నుండి ఈ 2 కాలువలని మున్సిపాలిటీ వాళ్ళే ప్రొక్లైనర్తో తీసి శుభ్రం చేస్తున్నారండి. అది మేము చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం 4 days బ్యాక్. వచ్చి చూస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు వచ్చి దాదాపు ఒక 1 hour పైనుండి చూశారు. దీనిలో ఈ పరిస్థితి బాగా అర్థమవుతుంది, దాన్ని ఇమ్మీడియట్గా చేయిస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చి పరిశీలించినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైతుల తరఫున. గత 4 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి. రహదారి సౌకర్యం లేక, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ఆ సౌకర్యం కల్పించమని కోరుకుంటున్నామండి మున్సిపల్ చైర్మన్ గారిని, కమిషనర్ గారిని. వీధి దీపాలు కూడా కావాలండి మాకు. వీధి దీపాల సమస్య కూడా ఉందండి. నైట్ ఏంటంటే విష సర్పాలు వస్తున్నాయి ఇక్కడ. కొంచెం వీధి దీపాలు సౌకర్యం కల్పించమని కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. పాటికాల సందర్భంగా మేమందరం మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కోరిన రీతిగా వ్యవసాయదారులందరూ వచ్చి మరి అడిగారు. దాన్ని బట్టి ఇది కాలువంతా చూసి తూటు కాలం బాగా పెరిగింది, తూటాకంతా దాన్ని తొలగిస్తే కొంచెం మాకు వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వారు కోరిన మీద దాన్ని అందరినీ మరి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, మరి ప్రాంతవాసులందరూ వచ్చి మాతో పాటు ఇదంతా చూసాము. త్వరలోనే దీన్ని చర్య తీసుకొని దీన్ని బాగు చేయడానికి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ముందుకు. అసహనానికి పరాకాష్ట దాడులు చేయడమేనా? అవును అంటున్నారు తెనాలిలోని కొందరు వైసీపీ నాయకులు. వివరాల్లోకి వెళితే స్థానిక మార్చిపేట 22వ వార్డుకు చెందిన కౌన్సిలర్ దుబాయ్ బాబు, అతని అనుచరులు అదే వార్డుకు చెందిన జనసేన, టీడీపీ కార్యకర్తలపై అసహనం వెళ్లగక్కుతూ ఓరవలేనితనంతో గుంపుగా వచ్చి
మీ వల్లేనేరా వార్డులో వైసీపీకి ఓట్లు పడలేదంటూ గురువారం రాత్రి జనసేనకు చెందిన అదే వార్డుకు చెందిన తన సామాజిక వర్గానికే చెందిన యువకుడిపై కత్తితో దాడి చేశారు. బాధితుడికి కత్తి పొట్టపై గిసుకుపోయింది. ఈ దాడిని ప్రతిఘటిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడానికి దుండగులను అరెస్ట్ చేయడానికి 3 టౌన్ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని బాధితులు ఆరోపిస్తూ గురువారం రాత్రి 12 గంటల నుండి అర్ధరాత్రి దాటే వరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వీ వాంట్ జస్టిస్, న్యాయం చేయండి, దుండగులను అరెస్ట్ చేయండి అంటూ నినాదాలు చేశారు. అయినా పోలీసులకు అవేమీ పట్టలేదు. గత 4 ఏళ్లుగా వైసీపీ నాయకులకు దాసోహం చేసిన పోలీసులు ఇంకా నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేదు. ఇలా దాడులు సంస్కృతిని ప్రోత్సహించరాదని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు 3 టౌన్ పోలీసులు తెల్లవారాక విచారించి అరెస్ట్ చేస్తామని, కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు, వారికి అండగా వచ్చిన జనసేన, టీడీపీ కార్యకర్తలు, మహిళలు, ఆ ప్రాంత నాయకులు వెనుదిరిగి వెళ్లారు. ముఖ్యంగా బాధితులు గతంలో అదే వార్డులో కౌన్సిలర్ దుబాబాబు ఫోన్ చేస్తే వచ్చి వారు చెప్పిన వారిని అక్రమంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన 3 టౌన్ పోలీసులు ఇప్పుడు దాడి జరిగినా పట్టించుకోరా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ప్రశాంతతకు నిలవైన తెనాలి పట్టణంలో దాడుల సంస్కృతిని అణిచివేయకపోతే పెను ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుందని ఆ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. మాది స్థానిక 22వ వార్డు మారిస్పేట తెనాలి. మా వార్డులో మేమంతా గెలిచిన ఆనందంలో ఒక చోట నిలబడి ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా గెలిచాం, ఏ విధంగా ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామనే చర్చించుకుంటూ ఆనందపడుతున్న సమయంలో మీరందరూ మాకు ఓట్లు వేయలేదు, మీ అందరి వల్ల మేము ఓడిపోయామనే కక్షతో వైసీపీ కౌన్సిలర్ అతని యొక్క అనుచరులని వాళ్లే కాకుండా ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు ఇతర వార్డుల్లో నుంచి కూడా పిలిపించుకొని ఒక్కసారిగా ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో నా సోదరుడైన షేక్ గౌస్ని ఒక వెపన్ కత్తి లాంటిది తీసుకొచ్చి అతని మీదకి దాడి చేయసాగారు. అతన్ని కాళ్ళు చేతులు ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని కత్తితో అతనికి గాయం కూడా చేశారు. పొట్ట మీద గాయం తగిలింది. చిన్న రెప్పపాటున తనకి రెప్పపాటు దీంట్లో అతనికి మిస్ అయింది. ఈ యొక్క వాటిని సృష్టించి ఇనుప కత్తిని తీసుకొని ఇలాంటి ఆయుధాలు తీసుకొచ్చి వాళ్ళు దాడులకి పాల్పడటం అనేది ఇది చాలా దుర్మార్గం. చట్టం మీద ఉన్న గౌరవంతో ఈ రోజు వచ్చి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కోరగా మేము వచ్చి దాదాపుగా 4 గంటల పాటు అవుతున్నా కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు కదా, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయటం కూడా జరగలేదు. మాకు పోలీసులు న్యాయం చేస్తారా లేదా అని చెప్పి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులకి కొమ్ము కాయటం అనేది పోలీసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. हमारे हमारे बच्चा को వైసీపీ నాయకుడు मरने मारने देखता है. हमारे बच्चे टीडीपी कुदन फिरे को हमारे हमारे बच्चा को जींदे नानी पिला को अदमिया खाते छुरिया दे को भेजता है. प्रसाद राम बाबू दुकान कने दमसप पीने आए तो बच्चा को छुरी लेको भोगने गया. बाजू अदमिया को पकड़ डाले, नहीं तो भोग डालता था. यहाँ का को इंसाफ बोल को केस लिखाए तो पुलिस आपको जाको चरिया लिए नहीं. आज तक भी अब तक भी 4 घंटे हुआ है यहाँ को, अब तक भी एक जने भी बुला लेकर नहीं वो पुलिस हमारा न्याय चला नहीं. राम बाबू दुकान कने मेरे बच्चे दमसप पीते बैठे. हमारे बच्चे के ऊपर 2 रोज से हमारे ऊपर कार आता है. ये कई को कार आता है कहते मेरे बच्चे मन्ने मारता को चैलेंज करता है उन्हें. अभी उन लोगों का बैच पूरा बहुत जनों है, वो नाम तो सीधा आना नहीं. उन्होंने सब भी जनों मिलकर मेरे बच्चे भोगने आए. छुरी भी पुलिस कने है, साक्ष्य मुना कने है. हमें पुलिस स्टेशन का है तो हमको इंसाफ चलाना नहीं. हमको 4 घंटे से बैठ को है, हमें उनको अरेस्ट करे नहीं, हमको इंसाफ चलाना. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా తెనాలి పట్టణ మున్సిపల్ పరిధిలో 10-11 వార్డుల్లో అత్యధిక మెజార్టీ వచ్చిన సందర్భంగా స్థానిక రామలింగేశ్వరపేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ సతీమణి నాదెండ్ల మనోహరం విచ్చేసి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అందరూ కూడా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కక్షపూరితమైనటువంటి వాతావరణం లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏదైతే తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారో మనోహర్ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని బాణసంచ కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే జై హో చంద్రబాబు, జై హో పవన్ కళ్యాణ్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరియు తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ విజయాన్ని డెల్టా టైగర్ ఎంతో కృషి చేశారని వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక 10వ వార్డు నాయకులు తులాబందుల మహేష్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో హరిదాస్ గౌరీ శంకర్, మామిడివత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, బండారు అపన్న, మట్టుపల్లి గోపాలకృష్ణ, ఎలిశెట్టి శరత్ చంద్ర, పెద్దిశెట్టి దినేష్, ఆకుల సుధీర్, సాయి, తులాబందుల చెర్రి తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారి విజయోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి రామలింగేశ్వరపేటలో 10-11 వార్డులు మరి ప్రజలందరం కూడా మరి ఈ రోజున విజయోత్సవ సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మరి దానికి గాను ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ నాదెండ్ల మనోహరం గారు విచ్చేశారు. మరి వార్డు ప్రజలు అందరూ కూడా ఆమె ఘన స్వాగతం పలికి ఈ రోజున కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెట్టాం. మరి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమిని ప్రజలు చాలా ఆదరించారు. అత్యద్భుతమైన మెజార్టీని ఈ కూటమి కట్టబెట్టారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు నమ్మారు, బలంగా నమ్మారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాలనలో ఈ విధ్వంసాలు, ఈ అరాచకాలు చూసి తట్టుకోలేని ప్రజలు నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఖచ్చితంగా నమ్మారు. భవిష్యత్తులో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా, ఈ రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొచ్చే విధంగా, యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా, మహిళలకు ఆసరా తీసుకొచ్చే విధంగా, పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా అన్ని విధాలా కూడా మరి నాయకత్వం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందంలో ఉంచుద్దని ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి, ఎంఈఓ జయంతిబాబు వెల్లడి. ఘనంగా బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతి వేడుకలు. ఆటో డ్రైవర్ల స్థితిగతులు మారతాయి, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.